హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు మనం అమెరికాలోని ఒక రైతు బజార్‌ని చూసొద్దాం. సో, మనం ఇప్పుడు పార్ట్మింగ్టన్‌లోని ఫార్మర్స్ మార్కెట్‌లో ఉన్నామనమాట. ఈ ఫార్మర్స్ మార్కెట్స్ అనేవి ఓన్లీ సమ్మర్‌లో ఓపెన్ చేస్తారు. ప్రస్తుతం మే నుంచి నవంబర్ వరకు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారనమాట. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. ఈ లైన్లో నిలబడ్డాం అనమాట. లైన్ చాలా పెద్దగా ఉంది. సో చాలామంది బాగుంటుందని చెప్తే ఇక్కడికి ఫస్ట్ స్టార్టింగ్లో దీని నుంచి స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టాం. సో ఈ డోనట్స్ అనేవి తియ్యగా ఉంటాయి, మన కొద్దిగా గాలిలా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక్కొక్కటి $1, కానీ నాకు పొద్దున్నే అసలు స్వీట్స్ తినాలని లేదు. సో ఇప్పుడు ఏం తిన్నాను తింటాను అందుకే మీకు ఎవరికి చెప్తాను. డోనట్స్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫస్ట్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లోపలికి వెళ్దాము. సో ఇక్కడ వీళ్ళు బ్రెడ్స్ అండ్ కేక్స్ అమ్ముతున్నారు. ఈ పక్కన ఇద్దరు బామ్మలు ఉన్నారు, ఇది ఎంక్వైరీ అనుకుంటా, ఫ్రంట్ డెస్క్. సో వాళ్ళు హాయ్ చెప్తే వాళ్ళకి హాయ్ చెప్పేసి లోపలికి వచ్చాము. ఇక్కడ జ్యువెలరీ అండ్ ఏంటిది ఇది హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఎలాగ ఉండదు కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాను నేను. సో నాకు కూడా అవి ఏముంది ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్గా బయట బాటిల్ పెడితే ఏం బాటిల్స్ అని చూసాను అనమాట. లిక్కర్ బాటిల్స్ చూస్తే అవన్నీ సమ్మర్ వస్తే అదొక పెద్ద పండగ చూస్తారనమాట. ఎందుకంటే వింటర్ ఆల్మోస్ట్ ఒక 6-7 months ఉంటుంది, ఇంకా ఫుల్ మంచులో ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్ స్టార్ట్ అవుతానే ఇంకా అందరూ గార్డెనింగ్ చేయడం మొదలు పెడతారు. సో గార్డెనింగ్ మొదలు పెట్టగానే వాళ్ళకి ఫస్ట్ కనిపించేవన్నీ కలర్ఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. మంచిగా సో వాటర్ పడిపోతారు అందులో వచ్చి. ఈ టైంలో మొత్తం ఏ మార్కెట్ చూస్తున్నా ప్రతి మార్కెట్లోనూ మీకు ఇవే ఎక్కువగా కట్టింగ్ ఉంటాయి అండ్ చాలా కొంచెం బాగానే ఉంటాయి. ఇవి తక్కువ రేట్లో ఉంటాయి. వీటికి మనం కంపెనీ చేసుకొని చక్కగా తీసుకువెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్టాల్లో భయ్య మొత్తం చెక్కతో తయారు చేసిన ఐటమ్స్ అన్నీ అమ్ముతాను అనమాట. బౌల్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ ఒక్కొక్కటి $1,500 నుంచి $2,000 దాకా ఉన్నాయి. టేకతో ఏమైనా చేశాడేమో అని అడిగాను, కానీ భయ్య కింద నుంచి పైదాకా చూశాడు. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఇక చాలా స్టాల్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం కవర్ చేసుకుంటూ వెళ్తే తెల్లారుతుంది. అన్నీ మోస్ట్లీ వెజిటేబుల్స్, బేకరీ ఐటమ్స్ ఇవే ఉన్నాయి. నాకు ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేనేం కొనట్లేదు, జస్ట్ అలా విండో షాపింగ్ చేద్దామని మీకు చూపిద్దామని తీసుకొని వస్తాను అనమాట. వీళ్ళందరూ ఇక్కడ డాగ్స్ని, వాళ్ళ పెంపుడు జంతువులన్నింటినీ తీసుకొచ్చి తిరుగుతున్నారు. ఇంకా సమ్మర్ కదా, ఇంకా బాగా తిరుగుతారు అనమాట ఫుల్గా. ఈ లోకల్లో ఉన్న ఫార్మర్స్ అందరూ వాళ్ళ ఓన్ ప్రొడ్యూస్ని, అంటే ఇక్కడ మోస్ట్లీ వాళ్ళ వెజిటేబుల్స్
వాళ్ళ ఫ్రూట్స్ అండ్ చీజ్ ఇలాంటివి తేనె ఇవన్నీ వాళ్ళు తయారు చేసి ఇక్కడ తెచ్చి అమ్ముకుంటారు అనమాట స్టాల్స్ పెట్టుకుని. మనం స్టాల్స్ కావాలంటే మనం కూడా బుక్ చేసుకోవచ్చు. దానికి నేను పంపిస్తాను, మీరు కావాలంటే ఆ స్టాల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫార్మర్స్ మార్కెట్లో మోస్ట్లీ మనకి మంచి లోకల్ బుచ్చర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గొర్రెలు, మేకలు, ఇక్కడ జింకలు కూడా అప్పుడప్పుడు దొరుకుతాయి, వాటి మాంసాలను అమ్ముతారనమాట. సో నేను ఈరోజు అలాంటివి ఏమన్నా దొరుకుతాయేమని చూశాను, కానీ నాకు బీఫ్, పోర్క్ తప్ప ఇంకేం కనబడలేదు ఈరోజు. సో ఈరోజు ఏం తీసుకోవట్లేదు. కానీ లాస్ట్ టైం వేరే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ మంచి నాకు మేక మాంసం దొరికింది, అది చాలా బాగుంది. సో ఈ రోజు కూడా ఇక్కడ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఈరోజు ఇక్కడ ఏం లేదు. ఈరోజు మార్కెట్లో ఫైర్ ఇంజిన్ పెట్టారు. సో కిడ్స్ని తీసుకువెళ్ళి చాలామంది ఫైర్ ఇంజిన్ లోపల కూర్చోబెట్టి చూపిస్తున్నారు ఎలా ఉంటుంది లోపల అని. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ అనేవి చాలా పాపులర్ అనమాట. చిన్న ఏ ఇష్యూ వచ్చినా ఫైర్ ఇంజిన్ పిలుస్తారు ఎక్కువ. వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వస్తారు. చూసారు కదా అమెరికాలో రైతు బజార్ ఎలా ఉంటుందని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.